గత కొన్ని రోజులుగా సంచలనాలకు కేంద్రంగా నిలుస్తున్న జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నేలమాళిగలోని శివాలయం ఉన్నట్లు పేర్కొంటున్న ప్రాంతంలో పూజించే హక్కు హిందువులకు ఉందని తెలిపింది. కాశీ విశ్వనాథ ఆలయ పూజార్లే ఈ పూజలు నిర్వహించాలని వెల్లడించింది. ఈ మేరకు వారం రోజుల్లోగా ఏర్పాట్లు చేయాలని, బారికేళ్లు సైతం తొలగించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. నేలమాళిగలోని ఆలయంలో పూజలు చేసేందుకు సోమనాథ్ వ్యాస్ మనవడు శైలేంద్ర పాఠక్ అనుమతి కోరారు. ఈ పూజలు క్రమం తప్పకుండా జరుగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన వారణాసి జిల్లా న్యాయమూర్తి డాక్టర్ అజయ్ కృష్ణ విశ్వేష్ ఈ మేరకు తీర్పు వెల్లడించారు. సోమనాథ్ వ్యాస్ కుటుంబం 1551 నుంచి అర్చక సేవలో కొనసాగుతోంది. 1992లో ఉత్తరప్రదేశ్లోని బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జ్ఞానవాపిలోని దక్షిణ నేలమాళిగలో పూజలు నిరాకరిస్తూ వ్యాస్కు మౌఖికంగా ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పుతో తాము సంతృప్తి చెందలేదని, న్యాయం కోసం ఉన్నత న్యాయస్థానానికి వెళతామని అంజుమన్ కమిటీ తరపు న్యాయవాది తెలిపారు. జ్ఞానవాపి మసీదులోని నేలమాళిగలో ఉన్న దేవత విగ్రహానికి పూజలు జరిగేవి. డిసెంబర్ 1993లో ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు నేలమాళిగలో పూజలను నిషేధించారు. దీనిపై సోమనాథ్ వ్యాస్, రామ్ రంగ్ శర్మ, హరిహర్ పాండేలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో సర్వే నెంబర్లు 91303132 కాశీ విశ్వనాథుని ఆస్తి అని చెప్పడం విశేషం. ఇదిలా ఉంటే జ్ఞానవాపి ప్రార్థనా మందిరం విషయంలో యాజమాన్య హక్కుల కోసం కొన్నేళ్లుగా పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మసీదు ప్రాంగణంలో ఉన్న దేవతామూర్తులను ఆరాధించడానికి అనుమతివ్వాలంటూ కొంతమంది మహిళలు ఇటీవలే కోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలో విచారణ జరిపిన వారణాసి కోర్టు మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఉత్తర్వులిచ్చింది. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వాజుఖానా మినహా మసీదు ప్రాంగణమంతా కార్బన్ డేటింగ్, ఇతర పద్ధతులతో భారత పురావస్తు విభాగం సర్వే చేసింది. ఈ సర్వేలో అనేక హిందూ దేవతల విగ్రహాలు బయటపడ్డాయి. మసీదు సముదాయంలోని హిందూ దేవతల విగ్రహాలు, శిథిలాల ఫోటోలు అక్కడ గుడి ఉండేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆంజనేయ స్వామి, వినాయకుడితో పాటు శివలింగ పానవట్టం, నంది విగ్రహాలు మసీదులో ఉన్నట్లు గుర్తించాయి. వీటితో పాటు నాణాలు, పర్షియన్ భాషలో చెక్కిన ఇసుకరాయి స్లాబ్, ఒక రోకలి సైతం ఫోటోల్లో కనిపించాయి.